2021లో వర్షాలు వచ్చి వరదలు వచ్చి మా ఉప్పలంతా మూసీలో మునుగుతే కనీసం వీళ్ళు ఎట్లున్నారో మునిగినరా సచ్చినరా బతికినరా మునిగిన నీళ్ళ నుంచి తేలినరా వాళ్ళకి నీళ్ళల్లో మునిగిపోయిన టీవీలు కాలిపోయినాయా ఫ్రిడ్జ్లు పేలిపోయినాయా ఇండ్లల్లో వాళ్ళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం తడిసిపోతే వాళ్ళు బతికినరా వాళ్ళకు భోజనం ఎట్లా అని ఎన్నడైనా ఆలోచన చేసినవా రాజేందర్? ఎన్నడైనా ఈ పేదోళ్ళ కోసం 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు కదా చంద్రశేఖరరావు మంత్రివర్గంలో, ఏ ఒక్క రోజైనా ఈ ఉప్పల్కి ఏం కావాలని ఎన్నడైనా వచ్చినవా? ఇవాళ హుజూరాబాదులో పోయి ఉప్పల్లో వేలి మల్కాజ్గిరి నా సొంతం అంటుండ ఆయన. ఎట్లా సొంతమే? నువ్వు ఏం చేసినవని ఏం తెచ్చినవని చివరికి బీజేపీలకు పోయి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పెండింగ్ ఉందని ఎన్నడన్నా మోడీని అడిగినవా? నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి ఎట్లా చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన చేసినవా? మరి ఏం అధికారం ఉంది, ఏం హక్కు ఉంది నీకు ఇక్కడ ఓటు అడగని? కానీ రాజేందర్ నేను అడుగుతున్నా, రాజేందర్ కేసీఆర్ వేరు కాదు, బొమ్మ బొరుసులాగా నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు, వీళ్ళిద్దరు కలిసే తెలంగాణని 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిండ్రు. కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి 1000 కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది. కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే, పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే, పేదలకు ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ను కంపెనీలను బెదిరించి 100 కోట్లు సంతోషరావు కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టింది రాజేందర్. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డదంటే నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్. అప్పుడే మర్చిపోయినవా? ఇవాళ ధరణి ముసుగులో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా హైదరాబాద్ నగరంలో వేలాది ఎకరాల భూములను దొరలు ఆక్రమించుకున్నారంటే ఆ దొరల గడీల దగ్గర కాపలా కాచింది నువ్వు కాదా రాజేందర్? గద్దరన్నను ప్రగతి భవన్ ముందల ఎర్రటెండకు 4 గంటలు కూర్చోబెడితే మిట్ట మధ్యాహ్నం ఒక్క రోజన్న గద్దరన్నను అవమానిస్తావా అని ఎన్నడన్నా కేసీఆర్ ను గద్దించినవా? జూటా మాటలిని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఆగమైపోయింది. నమ్మి నానవస్తే పుచ్చులైనాయి అన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కిండ్రు. ఇవాళ అంతా రివర్స్ గేర్. కొత్త దేవుడెరుగు ఉన్నది ఒక్కటొక్కటి ఊసిపోతుంది చెల్లె. దవాఖాన పోతే కేసీఆర్ ఉండగా బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని పిల్లని తెచ్చి మీరు దొడ్డి కాడ దించిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు 5 నెలల కేసీఆర్ కిట్ బంద్. ఇప్పుడు ఎవరైనా దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి. ఇగో కాంగ్రెస్ గెలిచింది, కేసీఆర్ కిట్ గోవిందా. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, బాయికాడ మున్పటి లెక్క 24 గంటల కరెంట్ వస్తున్నదా? వస్తున్నదా? మోటార్లు కాలుతున్నాయి. కేసీఆర్ ఉండగా 5 ఏళ్లలో ఒక్క మోటార్ అన్న కాలిందా చెల్లె? ఒక్క మోటార్ కాలిందా అన్న? మరి ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్లకు? 5 నెలలే. ఇలా ఏ ఊర్లో చూసినా ఆ మోటార్ వైండింగ్ దుకాణం వాళ్ళకి ఫుల్ గిరాకీ. కేసీఆర్ ఉండగా అన్ని దుకాణాలు బంద్ అయినాయి. కాంగ్రెస్ వచ్చింది, మోటార్ వైండింగ్ దుకాణాలు 3 పువ్వులు 6 కాయలు లెక్క నడుస్తున్నాయి. ఇవాళ మోటార్ కాలితే తీయనీకి పెట్టనీకి 4,000 ఖర్చు అవుతుంది. ఆ ట్రాక్టర్ కు 5,000 రూపాయలు వైండింగ్ దుకాణంకి అవుతుంది. రానుపోని ఖర్చులు కలిపితే 10,000 రూపాయల మీద పడుతుంది. కాంగ్రెస్ వచ్చినాక మోటార్లు గాలి ఒక్కొక్క రైతు మీద 10,000 రూపాయల భారం పడ్డదా లేదా మీరే ఆలోచించండి. ఏమిచ్చింది కాంగ్రెస్? రైతులను ఆగం పట్టించింది. కరెంటు బాయ్, కళ్యాణ లక్ష్మి చెక్కు బాయ్, కేసీఆర్ కిట్టు బాయ్, రైతు బంధు రాకబాయ్. ఇప్పటికి రైతు బంధు పడ్డాదే. అరే కరోనా ఉండగా కష్టకాలములో కూడా మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు పక్కకు పెట్టిండు, అన్ని పనులు ఆపిండు, రైతుకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకు? 5 నెలలే
ఇంకా సగం మందికి రైతు బంధు వల్లే. వడ్లు కళ్ళాలకు వడ్లు వచ్చినా రైతు బంధు ఇంకా ఇప్పటికి వల్లేదంటే రేపు ఈ కాంగ్రెస్ మన ముంగర వర్ణిస్తుందా? ఒకసారిగా టీవీలో చూపిస్తా, ముంగటుందో కనబడదు కానీ వెనుకోలకు కనబడుతుంది. ఇవాళ కొన్ని విషయాలు మీకు మంచిగా అర్థం కావాలి. ఎన్ని అబద్ధాలు చెప్పిందో కాంగ్రెస్ పార్టీ మీకు తెలవాలి. ఈ అక్క చెల్లెలకు ఏం చెప్పిండ్రు? మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. దుబ్బాకోలు తెలివి కల్లోళ్ళు కనుక నువ్వు దొంగవు, నువ్వు ఇయ్యమన్నారు. అందుకే ప్రభాకర్ అన్న కోటేసి గెలిపించుకున్నారు. కానీ కొంతమంది పాపం నమ్మి ఓట్లేసిండ్రు. బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు కొడుకులు. బాండ్ పేపర్ అంటే ఊర్లలో నమ్మకం. ఎందుకు? ఏదైనా భయాన పెట్టే 10 రూపాయల కాగితం మీద రాసుకుంటాం. పెద్ద మనుషుల కూర్చున్నా, కులంలో కూర్చున్నా, పోలీస్ స్టేషన్ పోయినా బాండ్ పేపర్ జల్లుతుంది కదా. అట్లని కాంగ్రెస్ వాళ్ళు మామూలు ఎవరు నమ్మతలేడని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు. మేం గెలవంగానే 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. 6 గ్యారంటీలు 13 హామీలు అన్నారు. చెల్లె ఒక్కటన్నా వినయా? రేవంత్ రెడ్డి ఎంత పచ్చి అబద్దాలు మాట్లాడుతుండంటే 6 అంటాడు. ఒక్కసారి ఆ టీవీలో చూడండి. మొదటిది మహాలక్ష్మి. అక్క చెల్లెళ్ళకి గెలవంగానే నెలకు 2,500 ఇస్తా అన్నాడు. 2,500 చూపిరా తమ్మి. ఇంటాయన దగ్గర నగదు ఉంటేనో బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు. అరే ఇల్లు ఎందుకు రిపీట్ అవుతుందిరా భయ్? ఇది బంద్ చేయరా తమ్మి. 6 అంటాడు. ఒక్కసారి టీవీలో చూడండి. మొదటిది మహాలక్ష్మి. అక్క చెల్లెళ్ళకి గెలవంగానే నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ఏమైందిరా? ఇంట్లో కాంగ్రెస్ వాడు వచ్చినాడే. ఇంటాయన దగ్గర నగదు ఉంటేనో బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల పడ్డాయా చెల్ల 2,500 కన్నా? అంత అబద్దాలు ఆడిండ్రు. నెలకు 2,500 ఇస్తామన్నారు. ఇప్పుడు 5 నెలలే అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు కాంగ్రెస్ వాళ్ళు 12,500 రూపాయలు బాకీ పడ్డారు. అంటే ఎవడన్నా కాంగ్రెస్ వాడు వచ్చి మిమ్మల్ని ఓటు అడిగితే